ఎక్కడే నీ సుపుత్రుడు? 2-3 రోజుల నుంచి ఇంట్లోనూ లేడు, ఫామ్ హౌస్లోనూ లేడు. ఏంటి వాడిపై హఠాత్తుగా అంత బాధ్యత పుట్టుకొచ్చింది? బాధ్యత కాదు, బయట వాడు ఏ బలాదూరు తిరుగుతున్నాడోనని భయం. అంత భయమేమీ అక్కర్లేదు గాని వాడికున్న ఏకైక పేడ విరగడైపోయింది. ఆ స్నేహికి పెళ్ళైపోయింది. ఇక మంచి పిల్లను చూసి మన వాడికి పెళ్లి చేసేయడమే. ఏంట్రా ఇది? ఈ అమ్మాయిని తీసుకొచ్చావేంట్రా? స్నేహ, స్నేహ, ఏమైందిరా అమ్మాయికి? ఏంట్రా అడుగుతుంటే సమాధానం చెప్పవే. అసలు ఈ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చావు మన ఫామ్ హౌస్ కి? మన మనిషిని మన ఫామ్ హౌస్ కాకుండా ఇంకెక్కడికి తీసుకెళ్తారమ్మా? మన మనిష మతుండే మాట్లాడుతున్నావా? ఒరే, నీకు పిచ్చిగా నెక్కిందా? ఇది మన మనిషి ఎలా అవుతుందిరా? ఇది ఆ నాయుడు బావుని పెళ్లి చేసుకుంది కదరా. అది పెళ్ళే కాదు, ఈ తాళే కాదు. నేను మీకు ముందే చెప్పాను, నేను స్నేహను ప్రేమించాను. స్నేహే నా జీవితం. ఒరే, నీకేమన్నా పిచ్చి పట్టిందా? పెళ్ళైన అమ్మాయిని ప్రేమించడం ఏంట్రా? నీకు ప్రేమ పిచ్చి బాగా పట్టింది. దీని పీడ విరగడైందనుకుంటే మళ్ళీ తగిలించుకుని వచ్చావా? కొంప తీసి లేపుకొచ్చావా ఏంటి? అవును, లేపుకొచ్చాను. ఎంత పని చేసావురా? ముందు వెనక ఆలోచించక్కర్లేదా? అంత సంస్కారం లేకుండా ఉన్నావా? స్నేహ అంటే ప్రేమ ఉంది, స్నేహకు నాపై ప్రేమ ఉంది. అందుకే పెళ్ళైనా నన్ను మర్చిపోలేదు, నా వెంట వచ్చేసింది. చిచ్చి, సిగ్గు లేకుండా ఇదొస్తే మాత్రం నీతి లేకుండా నువ్వెలా తీసుకొచ్చావురా? అసలు పరాయివాడి భార్య నువ్వెలా ఎత్తుకొస్తావు? వాడు స్నేహ భర్త కాదు, స్నేహ నాకు పరాయిది కాదు. తన మెళ్ళలో ఉన్న తాళి మీకు అడ్డనుకుంటే దాన్ని తెంచేసి నేను మరో తాళి కడతాను. స్నేహ నా భార్య, మీ కోడలు అవుతుంది. ఒరే ఒరే, అంత పని చేయకురా. నలుగురిలోనూ మా పరువు తీయకురా. ఆ నలుగురు నాకు ముఖ్యం కాదు నాన్న, స్నేహే నాకు ముఖ్యం. స్నేహతో జీవితం ముఖ్యం. మేం కలిసి సంతోషంగా ఉండాలనుకుంటున్నాం. రే, ఎంతకు తెగించావురా? ముందు దీన్ని ఈడ్చి బయట పారేస్తా గాని. ఆగమా, తన ఒంటిపై చేస్తే బాగోదు. స్నేహ మీ కోడలు. మీరు ఏదైనా చేస్తే మీకు ఈ కోడలతో పాటు ఈ కొడుకు కూడా ఉండడం. అసలే స్నేహ కొట్లో బాలేదు. నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. స్నేహని ఏమైనా చేస్తే నా పైన ఒట్టే. ఏంటండి వీడు ఇలాంటి పని చేశాడు? పెళ్ళైన ఆడదాన్ని మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంటండి? ఇది వీడికి పుట్టిన బుద్ధా ఇంకొకటా? ఇది ఇంకోటి మరోటి కాదే, పెడబుద్దే. మొక్క వంగనిది మానే వంగునా అని చిన్నప్పటి నుంచి నేనెంత మొత్తుకుంటా వినకుండా బాగా గారాబం చేశావు. అందుకే ఇప్పుడు మన ఇద్దరి మాట కూడా వినకుండా పూర్తిగా చెడిపోయాడు. నాయుడు బావ ఏం చెబితే అది వినేదాన్ని. అన్ని రకాలుగా తగిన ఆడపిల్లని వెతికి చూసి ఘనంగా పెళ్లి జరిపిస్తాను. నాయుడు బావకు ఏ లోటు లేకుండా సకల లాంఛనాలు అందజేస్తాను. అమ్మా, తొందరపడొద్దమ్మా. స్నేహకు అన్యాయం చేయొద్దు. నువ్వు మాట్లాడొద్దు. నేను నాయుడు బావకు న్యాయం చేస్తున్నాను. ఈ న్యాయం మీకు సమ్మతమైతే రేపే పెళ్లి ప్రయత్నాలు మొదలు పెడతాను. తాళి కట్టిన భార్య బతికొండగానే వీడికి మరో పెళ్లి ఎలా చేస్తారమ్మా? అదే మీ సమస్య అయితే ఈ క్షణం నుంచి నా కూతురు చచ్చిపోయింది. నాకున్నది ఒక్కతే కూతురు. అమ్మా, శేఖర్, ఇది పంచాయితీ. ఇక్కడ కావాల్సింది న్యాయం. ఏంటత్తయ్య న్యాయం? నాకు మరో పెళ్లి చేయటం న్యాయం? ఏమండ పెద్దలు, ఎవరికైనా ఒకటే పెళ్లి ఒకటే భార్య. నాకెప్పుడో పెళ్లి అయిపోయిందండి. ఇంకో పెళ్లి నాకొద్దు, నేను చేసుకుని నాకొద్దంతే. అయితే నా ప్రాణం తీసుకో. నాయుడు బావకు నేను చేసిన మొదటి పెళ్లి పొరపాటయింది. నాయుడు బావ పెళ్ళాం చచ్చిపోయింది. అతనికి దగ్గరుండి మరో పెళ్లి చేస్తాను. ఇది పంచాయతీ పెద్దలకి, గ్రామ ప్రజలకు సమ్మతమైతే
రాజావారి భార్యగా ఇదే తీర్పునిస్తూ ఈ పంచాయతీని ఇంతటితో విరమిస్తున్నాను. అమ్మా 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 అత్తయ్య, అమ్మా అత్తయ్య, ఏం చేస్తున్నావమ్మా? అత్తయ్య ఏం చేస్తున్నారు మీరు? ఈ రోజుతో నీ చెల్లెలు చచ్చిపోయింది. ఈ ఇంట్లో దాని వస్తువులు గాని జ్ఞాపకాలు గాని ఉండడానికి వీల్లేదు. తగలబెట్టేస్తాను. అమ్మా వద్దమ్మా ఆగమ్మా. అత్తయ్య ఆగండి అత్తయ్య. అత్తయ్య నన్ను ఆపకు. ఇదే దాని చితి. ఈ మంటల్లో అది కాలి బూడిదైపోవాలి. నా చిన్న కూతురు చచ్చిపోయింది. శవం లేచిన ఇంట్లో తలస్నానం చెయ్యాలి. వద్దు వద్దు అత్తయ్య. అత్తయ్య అత్తయ్య వద్దు అత్తయ్య. అత్తయ్య నా మాట వినండి. నా మాట వినమ్మా. అమ్మా అత్తయ్య ఏంటిది? నా మాట వినండి అత్తయ్య. నన్ను ఆపావంటే నా పైన అత్తయ్య! వస్తే అమ్మా ఏం చేస్తున్నావమ్మా? అన్నయ్య అమ్మను అలా చేయొద్దని నువ్వైనా చెప్పన్నయ్య. అత్తయ్య అత్తయ్య ఇలా చేస్తే చెల్లెలకి నిజంగానే ఆపదొస్తుంది. ఆపన్నయ్య. అత్తయ్య తప్పు అత్తయ్య. ఆగండి అత్తయ్య. అమ్మా ప్లీజ్ అమ్మా, నీ చేత్తో నువ్వే స్నేహికి ప్రమాదం తీసుకురావద్దమ్మా. ఆపమ్మా ప్లీజ్ అమ్మా. చచ్చిన శవానికి ప్రమాదం ఆపద ఏంటి? అది ఎప్పుడైతే గడప దాటిందో అప్పుడే దాని ప్రాణం పోయింది. ఎగిరేవో సీతాకోక చిలక ఎదురయ్యే మలుపులెవరికెరుక